సో డీమార్ట్ స్టోర్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ రిటైల్ గ్రోసరీ స్టోర్ ఎలా అయిందో ఈ వీడియోలో చూద్దాము. సో మన ఇండియాలో చాలా రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. వెన్ కమ్ టు ప్రైస్ సెన్సిటివ్ కస్టమర్స్ ఫస్ట్ గుర్తుకొచ్చే బ్రాండ్ డీమార్ట్. సో చాలా మటుకు ఇండియన్ సిటీస్‌లో డీమార్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రిఫర్డ్ ప్లేస్ ఫర్ రిటైల్ గ్రోసరీస్. అండ్ ముఖ్యంగా దీనికి కారణం లో ప్రైజెస్ అండ్ ఫుల్లీ స్టాక్డ్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ రేంజ్ ఎక్కువగా ఆఫర్ చేస్తారు. అండ్ ఆల్సో నాన్ ఫుడ్ ఎఫ్ఎంసీజీ టు ఫుడ్ అండ్ గ్రోసరీ టు జనరల్ మర్చండైజ్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే గ్రోసరీ స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో డీమార్ట్ ఫుడ్ అండ్ గ్రోసరీ మార్కెట్‌ని ఎలా డామినేట్ చేయగలుగుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ లో ప్రైస్‌లో ప్రొడక్ట్స్‌ని ఎలా సెల్ చేయగలుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కంపెనీ ప్రాఫిట్స్‌ని ఎలా ఎర్న్ చేయగలుగుతుందో కూడా ఈ వీడియోలో చూద్దాం. సో డీమార్ట్ స్టార్ట్ అయింది 2002లో అండ్ ఫస్ట్ స్టోర్ ముంబైలో ఓపెన్ చేశారు. యాజ్ ఆఫ్ మార్చ్ 2024 డీమార్ట్‌కి టోటల్‌గా 365 స్టోర్స్ ఉన్నాయి అక్రాస్ 12 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్‌లో. సో డీమార్ట్ అడాప్ట్ చేసుకున్న మోడల్ వాల్మార్ట్ మోడల్. సో వాల్మార్ట్ జనరల్‌గా హై వాల్యూమ్ అండ్ లో మార్జిన్ మోడల్‌ని అయితే అడాప్ట్ చేసుకుంది. అండ్ ద సేమ్ డీమార్ట్ కూడా అడాప్ట్ చేసుకుంది. అండ్ ఇండియన్ మార్కెట్స్‌కి అయితే ఈ మోడల్ చాలా మటుకు సూట్ అయింది. సో మేజర్ డీమార్ట్ బిజినెస్ మోడల్ ఈజ్ లో ప్రైస్. అంటే ఇండియన్ కన్స్యూమర్స్‌కి ఏది కావాలో అది డీమార్ట్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ హెవీలీ డిస్కౌంటెడ్ ప్రొడక్ట్స్‌ని రెగ్యులర్ బేసిస్ మీద దట్ ఈస్ ఎవ్రీడే లో కాస్ట్, ఎవ్రీడే లో ప్రైస్ అనే కోడ్ తోటి డీమార్ట్ సక్సెస్‌ఫుల్‌గా ఎస్టాబ్లిష్ అయింది. అండ్ డీమార్ట్ సక్సెస్‌కి ఇంకొక కారణం అండ్ డీమార్ట్ రిటైల్ గ్రోసరీని ఇంకొక రిటైల్ గ్రోసరీతో కంపేర్ చేసినప్పుడు కంప్లీట్ డిఫరెన్స్ కనపడేది. స్టోర్స్‌ని వీళ్ళు ఓన్ చేసుకుంటారు రాదర్ దెన్ రెంటింగ్. అంటే డీమార్ట్ స్టోర్స్‌ని డీమార్టే కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది కాబట్టి మీకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఓన్‌గా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్పేస్‌ని వాళ్ళే బిల్డ్ చేసుకుంటారు. అండ్ కంపేర్ టు కాంపిటీటర్స్ డీమార్ట్ స్టోర్స్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంటాయి. అండ్ యావరేజ్ ఏరియా పర్ స్టోర్ ఈస్ అరౌండ్ 41,358 స్క్వేర్ ఫీట్. అండ్ మీరు చూస్తే కనుక బిగ్ బజార్ కానీ, రిలయన్స్ రిటైల్ కానీ ఇవన్నీ కూడా మాల్స్‌లో, షాపింగ్ కాంప్లెక్సెస్‌లో, రెసిడెన్షియల్ ఏరియాస్‌లో ఉంటాయి. కానీ డీమార్ట్ లొకేషన్ ఈజ్ ఏ డిఫరెంట్ ప్లేస్ అయితే కనబడుతుంది. సో డీమార్ట్ ఎప్పుడు కూడా డెన్స్‌లీ పాపులేటెడ్ లొకాలిటీస్‌లో కనబడతాయి. ఎక్కడైతే మీకు హెవీ ఫుట్‌ఫాల్ ఉంటాయో అంటే ఏదైతే మనకి లోకల్ షాప్స్ దగ్గరగా, మార్కెట్స్ దగ్గరగా డీమార్ట్ స్టోర్స్ కనబడతాయి. ఫుట్‌ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో హైలీ పాపులేటెడ్ అండ్ డెన్సిటీ ఏరియాస్‌లో డీమార్ట్ అయితే వాళ్ళ యొక్క స్టోర్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇది వన్ ఆఫ్ ద మేజర్ సక్సెస్ ఫార్ములా డీమార్ట్‌కి. సో డీమార్ట్ యొక్క అనదర్ సక్సెస్ఫుల్ మోడల్ క్లస్టర్ ఎక్స్పాన్షన్. సో డీమార్ట్‌ని పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ హ్యూజ్ ఫుట్‌ఫాల్. సో రిలయన్స్ రిటైల్ లాంటి స్టోర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే స్టోర్స్‌ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా వాల్యూమ్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అంటే సేల్స్ పెరగాలి, రెవెన్యూ పెరగాలి అంటే కొత్తగా వీళ్ళు స్టోర్స్‌ని ఎక్స్పాండ్ చేసుకుంటారు. కానీ ఈ క్లస్టర్ ఎక్స్పాన్షన్ మోడల్‌లో డీమార్ట్ రిటైల్ గ్రోసరీ వాల్మార్ట్‌ని ఆల్మోస్ట్ ఫాలో అవుతుంది. అండ్ డీమార్ట్ రిటైల్ గ్రోసరీ ఓన్లీ ఎక్స్పాండ్ స్టోర్స్ ఇన్ క్లస్టర్స్. అంటే ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారో ఒక కొత్త లొకేషన్‌లో అండ్ అరౌండ్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వీళ్ళు కొత్త స్టోర్స్‌నైతే ఓపెన్ చేస్తారు. సో అలా అరౌండ్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మీరు కొత్త స్టోర్స్‌ని ఓపెన్ చేసినప్పుడు ఎఫెక్టివ్‌గా మీ సప్లై చైన్ అండ్ ఇన్వెంటరీని హ్యాండిల్ చేయగలరు. అక్కడ మీకు కాస్ట్ ఎఫెక్టివ్‌గా తక్కువ ప్రైస్‌లో కస్టమర్‌కి ప్రోడక్ట్‌ని అయితే అందివ్వగలరు. అండ్ డీమార్ట్ ఇంత తక్కువ ప్రైస్‌లో కస్టమర్స్‌కి ప్రొడక్ట్స్‌ని అందించడానికి ఇంకొక కారణం బ్రాండ్స్ కంపెనీకి పే చేయగలుగుతున్నాయి. బికాజ్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్‌ని స్టోర్ షెల్ఫ్స్‌లో పెడుతున్నారు కాబట్టి. సో దీన్ని మనం స్లాటింగ్ ఫీ అంటాము. అండ్ స్లాటింగ్ ఫీ జనరల్‌గా హై కాంట్రిబ్యూషన్ డీమార్ట్ యొక్క ఎర్నింగ్స్‌కి అండ్ కస్టమర్ డిస్కౌంట్స్ వీళ్ళు ఆఫర్ చేయడానికి కూడా మేజర్ కారణం. వీళ్ళు ఎక్కువగా స్లాటింగ్ ఫీని పొందుతున్నారు బ్రాండ్స్ నుంచి కాబట్టి. సో ఎవరైతే వాళ్ళ బ్రాండ్స్‌ని సెల్ చేయాలి డీమార్ట్ స్టోర్‌లో అనుకుంటారో స్లాటింగ్ ఫీ వేరీ ఉంటుంది. సో దాన్ని బట్టి డీమార్ట్ ప్రాఫిట్స్‌ని అయితే ఎర్న్ చేయగలదు. సో డీమార్ట్‌కున్న ఇంకొక సక్సెస్‌ఫుల్ నేచర్ ఏంటంటే డీమార్ట్ వెండర్స్‌కి కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ పేమెంట్స్ అనేవి చాలా క్విక్‌గా చేస్తుంది. మిగతా రిటైలర్స్‌తో కంపేర్ చేసినప్పుడు జనరల్‌గా రిటైల్ సెక్టర్ టేక్స్ 30-40 డేస్ ఫర్ పేమెంట్ క్లియరెన్స్. వెరస్ డీమార్ట్ రిటైల్ గ్రోసరీ పేస్ ఓన్లీ వితిన్ 7 డేస్. సో డీమార్ట్ ఎక్కువగా యాంబియన్స్ మీద, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మీద అయితే ఫోకస్ చేయకుండా కస్టమర్‌కి ఏది కావాలో అది అందించే ప్రయత్నంలో బెటర్ ప్రొడక్ట్స్‌ని ప్రైజెస్‌లో అందిస్తుంది. అండ్ మీరు డీమార్ట్‌ని డిఫరెంట్ లొకేషన్స్‌లో విజిట్ చేసినప్పుడు ఏరియా స్పెసిఫిక్ ప్రొడక్ట్స్‌ని అయితే వీళ్ళు సెల్ చేస్తారు. ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఏ ప్రొడక్ట్ అయితే సెల్ అవుతుందో ఎక్కువగా సో ఆ ప్రొడక్ట్‌నే వీళ్ళైతే మేజర్‌గా షెల్ఫ్స్‌లో ఉంచుతారు. సో దట్ మీకు అక్కడ సేల్స్ అయితే పెరుగుతా ఉంటాయి. అండ్ ఫర్దర్‌గా లో ప్రైస్‌ని అందిస్తున్న డీమార్ట్ లాంటి స్టోర్స్ ఎక్కువగా రెవెన్యూ కానీ, ప్రాఫిట్ కానీ పెరగడానికి మేజర్ కారణం ఇండియా హౌస్ హోల్డ్ స్పెండింగ్ అనేది $3 ట్రిలియన్ చేరొచ్చు అనేది ఒక ఫిచ్ ఎస్టిమేషన్ రిపోర్టు. అండ్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది 14.6% వరకు పెరుగుతుంది అండ్ 2027 వరకు. అంటే మీకు చాలా మటుకు రిటైల్ పార్టిసిపేషన్ పెరగవచ్చు. ఫ్యూచర్‌లో అర్బన్ మైగ్రేషన్ అనేది ఇంకొక
రీజన్ డీమార్ట్ లాంటి స్టోర్స్‌లో రెవెన్యూస్ పెరగడానికి హెల్ప్ అవుతాయి. అండ్ రిటైల్ కంపెనీస్‌కి ఇంకొక ఛాలెంజ్ రిటైల్ స్టోర్స్‌ని ఓపెన్ చేయడము ఫిజికల్లీ. రెండవది ఆన్‌లైన్ రిటైల్ స్టోర్స్. ఎందుకంటే ఆన్‌లైన్‌లో గూడా కస్టమర్స్ ఎక్కువగా ప్రొడక్ట్స్‌ని బై చేస్తున్నారు కాబట్టి. సో, దీస్ ఆన్‌లైన్ స్టోర్స్ అనేవి మార్కెట్ షేర్‌ని తీసుకెళ్ళొచ్చు డీమార్ట్‌ది. సో, అట్లాంటి టైంలో డీమార్ట్ కూడా రిటైల్ స్టోర్స్‌ని ఆన్‌లైన్‌లో అందించడానికి డీమార్ట్ రిటైల్ గ్రోసరీ రెడీ అనే పేరుతో స్టార్ట్ చేశారు. సో దట్ ఏంటంటే ఆన్‌లైన్ బిజినెస్ మోడల్‌ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో దట్ ఆన్‌లైన్ స్పేస్‌లో కూడా వీళ్ళు కంపీట్ అవుతున్నారు. సో మేజర్‌గా ఇవి డీమార్ట్ సక్సెస్ అవ్వడానికి ఏదో కారణాలు. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.